హే ఎవ్రీవన్, ఫైనల్గా మా ఇంటికి సోలార్ విద్యుత్ అయితే వచ్చేసింది. దీనికోసం ఎంత సెర్చ్ చేసామో మాకే తెలుసు. సో బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ అప్లై చేసుకొని, లోన్ శాంక్షన్ చేసుకొని, కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి, ఇంకా ప్రాసెస్ చాలా ఉంటుంది కదా. సో గ్రౌండ్ వర్క్ చేసుకోవడము, ఏది బెస్ట్ అని కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడం అంతా చేసేసి ఫైనల్గా అయితే పెట్టేసేసుకున్నాము. ఇంకా ముందు రోజు అయితే మాకు సోలార్ ప్యానెల్స్, ఇంకా దానికి సంబంధించిన మీటర్స్ ఉంటాయి కదా, మీటర్స్ తర్వాత ఇన్వర్టర్స్, తర్వాత కరెంటును గ్రాప్ చేసే బాక్సులు ఉంటాయి కదా, అవన్నిటిని అయితే తెచ్చిచ్చి పెట్టేశారు. సో మేము మొత్తం 5 మంది, మా నైబర్స్ మొత్తము మేము ఇంకా 5 మంది కలిసి సోలార్ అయితే బిగిచ్చేస్తున్నామా. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వచ్చేసారు. సో మొత్తం 20 మంది వచ్చేసారనమాట. ఒక్కొక్కళ్ళు 5 మంది ఒక్కొక్క ఇంటికి వచ్చేసేసి మొత్తం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మిద్దె మీదకి వచ్చిన తర్వాత ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేశారు ఏ వైపు పెట్టాలని. మేమేమో ట్యాంకర్కి ప్రొటెక్షన్గా ఉంటుంది, ట్యాంకర్కి పెట్టేసేద్దాము, దక్షిణం ఎత్తుగా ఉత్తరం తక్కువగా పెడదామంటే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకు ఏ యాంగిల్లో సోలార్ బిగిస్తే ఎక్కువగా కరెంట్ ఉత్పత్తి అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఉత్తరం ఎక్కువగా పెట్టి దక్షిణం తక్కువగా పెడదామని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. లేదు లేదు, వాస్తు ప్రకారము ఆ హైట్ ఉండకూడదని మేము, లేదు అసలుకి సోలార్ బిగించేటప్పుడు వాస్తుకు సంబంధమే లేదు, ఇది మనం కరెంటును తయారు చేసుకుంటున్నాము, ఏ యాంగిల్లో పెడితే మనకి ఎక్కువగా కరెంట్ ఉత్పత్తి అవుతుందనే విషయం గురించి మాత్రమే మనం ఆలోచించాలి తప్పితే వాస్తు గురించి ఆలోచించాల్సిన పని లేదు అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, మేమేమో కాదు కాదు వాస్తు కూడా చూసుకోవాలి కదా అని మేము డిస్కషన్ అనమాట. సో బాపన వాళ్ళకి ఫోన్ చేయడము, తర్వాత తెలిసిన వాళ్ళకు ఫోన్ చేయడము, అంతా డిస్కషన్ అంతా జరిగేసి ఫైనల్గా అయితే వాళ్ళు చెప్పిన ప్రకారమే, సో ఏ యాంగిల్ లైక్ ఉత్తరము ఎక్కువగా దక్షిణం తక్కువగా పెడితేనే ఖచ్చితంగా సోలార్ కరెంటు మనం ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటాము, ఆ యాంగిల్లోనే లైటింగ్ అనేది బాగా పడుతుందని చెప్పేస్తే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే సోలార్ని అయితే బిగిచ్చేసేస్తున్నాము. సో సోలార్కి వాస్తుకు సంబంధమే లేదంట. సో ఫైనల్గా అయితే ఉత్తరం ఎక్కువగా దక్షిణం తక్కువగా పెట్టేసుకున్నాము. దీంతోపాటు మా ఇంటి దగ్గర చాలామంది సోలార్ పెట్టుకున్నారు కాబట్టి ఆ యాంగిల్ని కూడా చూసినాము. ప్రతి ఒక్కళ్ళు ఉత్తరం ఎక్కువగా దక్షిణం తక్కువగా పెట్టుకున్నారు. సో ఆ యాంగిల్లోనే కరెంటు బాగా వస్తుందని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయి మా నైబర్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇంకా మేమైతే మొత్తం 5 మందిని కలిపి పెట్టుకుంటున్నాం కదా, అందరు కూడా ఈ ప్రకారం పెట్టుకుంటున్నాం అనమాట. సో మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నెల నెల ఇంత కరెంటు బిల్ వస్తుందా, సో చిన్న లైట్ ఆన్ చేసినా కూడా భయంగా ఉండేదన్నమాట, ఎంత కరెంట్ వస్తుందో ఏమో అని చెప్పేసి. ఇప్పుడైతే ఆ భయం అయితే లేదు. ఇంకా దాని తర్వాత మీటర్ అయితే మారుస్తున్నారు. ఇంతకుముందు కరెంట్ ఆఫీస్ వాళ్ళు మీటర్ తెచ్చి బిగిస్తారు కదా, ఇప్పుడు సోలార్ కరెంటును వాడుతున్నాం కాబట్టి ఈ సోలార్కి సంబంధించిన మీటర్ అయితే బిగిచ్చేస్తున్నారు. ఇంకా తర్వాత భూమి లోపలికి ఎర్తులు ఇవ్వాలంట. ఇంటి కోసం ఇచ్చిన ఎర్తు కాకుండా సపరేట్గా 3 ఎర్తులు అయితే ఉంటాయంట. ఆ 3 ఎర్తుల కోసం లోపలైతే తవ్వేసేస్తున్నారు. ఇంకా మీటర్ అయితే బిగిచ్చేసేస్తున్నారు. చూడండి, ఫైనల్గా అయితే మీటర్ అయితే బిగిచ్చేసేసాము. ఇది వచ్చేసి కరెంటును గ్రాప్ చేసే బాక్స్ అంట, ఇవి వచ్చేసి కరెంటు మీటర్స్ అంట. ఇవన్నీ అయితే బిగిచ్చేసేసేసారు. ఇంకా తర్వాత మొత్తం కరెంటు వైర్ అంతా సపరేట్గా లాగాలన్నమాట. ఇంకా వాళ్ళే వచ్చేసి మొత్తం కరెంటు వైర్ అంతా లాగిచ్చేసేసారు. మనకు ఈ ప్రాసెస్లో మనం ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే నీట్గా అయితే మనకైతే చేసేస్తారు. ఇంకా నా చేతిలో ఉన్న ఈ రాగి కడ్డీలు చూడండి, వీటిని అయితే ఫిక్స్ చేస్తారు. వీటి ద్వారానే మనకైతే కరెంట్ అయితే ఉత్పత్తి అయ్యి ఆ కరెంటు గ్యాదర్ చేసే బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లోకి వెళ్తుందంట. ఆ రాగి కడ్డీలు మెయిన్ అంట. ఇంకా దాని తర్వాత మొత్తం అయితే కరెంటు మొత్తం పోలంతా బిగిచ్చేసేసారా. లోపల చూడండి మొత్తం ఒక షెడ్ లాగా ఉంది. ఇంకా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ అయితే అవుట్పుట్ అయిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నాకైతే చాలా హ్యాపీ. ఇంకా మనము వాటర్ విద్యుత్ కానీ లేకపోతే థర్మల్ విద్యుత్ కానీ వాడం కదా, మన కరెంట్ని మనమే ఉత్పత్తి చేసుకుంటాము. మన కోసమే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్ కోసం, మా పిల్లల కోసం కూడా దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. ఇంకా ఇప్పటి నుంచి మనము కరెంటు కోసము నెల నెల ఎంత అద్దె కడతామో, లైక్ ఎంత కరెంటు బిల్ కడతామో దాన్ని మనం లోన్ రూపంలో కట్టేసి మనమైతే ఫ్రీగా కరెంటు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దీని తర్వాత బ్యాంక్ ప్రాసెస్, తర్వాత కరెంటు ఎలా మనకు ఉత్పత్తి అవుతుంది, ఎలా వాడుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే.